కొంతమంది జీవితంలో చూసినప్పుడు ఐ విష్ ఐ నెవర్ డిడ్ దిస్, ఐ విష్ దిస్ నెవర్ హ్యాపెండ్, ఐ విష్ ఐ నెవర్ హ్యాడ్ దిస్ రిలేషన్షిప్, ఐ విష్ ఐ నెవర్ వెంట్ దేర్. గతాన్నే పట్టుకుని ఉన్నారు. గతాన్నే పట్టుకుంటూ అయ్యో అది చేసి ఉండకపోతే, అది జరిగి ఉండకపోతే, అది అయ్యి ఉండకపోతే, అయిపోయింది కదా అయిపోయింది, విడిచిపెట్టి దేవుడి దగ్గర రా, కొత్త జీవితాన్ని ఇస్తాడు. ఇంకా అది అయ్యి ఉండకపోతే, అది అయ్యి ఉండకపోతే. నేర్పించాడు పాఠాలు, నేర్చుకో. తప్పిపోయిన వాడు తప్పిపోయి వచ్చాడు కాబట్టి ఇంకా బెటర్, ఎప్పటికి పోడు. కానీ దెబ్బలు నేర్చుకున్న వాడి జీవితం వేరేలాగా ఉంటుంది. ఈరోజు మేము మీకు చెప్పదలుచుకున్న, దేవుడు చెప్పదలుచుకున్న మాట ఒకటే. నీ జీవితంలో జరిగిన నష్టాలు ఉండొచ్చు, పడిన కార్యాలు ఉండొచ్చు, కలిగిన ఆపదలు ఉండొచ్చు, నీ జీవితంలో చేసిన తప్పుడు నిర్ణయాలు ఉండొచ్చు. అయ్యిందేదో అయ్యింది, విడిచిపెట్టు. దేవుడు నీ జీవితంలో చేయగలిగిన కార్యాలు ఆయన ఏమైనా చేస్తాడండి. ఒక మాట చెప్తాను, అపవాది వాడు అనుచరులు నీ జీవితంలో కంటిన్యూస్గా నాశనం అంటాడు. దేవుడు కానీ అంటారా, మీరు ఎంతైతే నాశనం చేసి నా బిడ్డ ఎంతైతే వేస్ట్ అని చూపిస్తారో అంత రివర్స్ చేసి నా బిడ్డ దానికన్నా బెస్ట్ అని చూపిస్తాను. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ కేపబుల్ ఫర్ ఇఫ్ యూ బిలీవ్. ఎందుకంటే ఎవరు చెడు చేయాలని కోరరో, చెడు చేస్తానికి వాడు ఉన్నాడు. దేవుడి ద్వారా ప్రేమించబడిన వారిని, పిలవబడిన వారిని నాశనం చేస్తానికే వాడు ఉన్నాడు. సో నీ పోరాటాలు సహజం. ఈరోజు మాట ఒకటే తెలియజేస్తున్నాడు దేవుడు చెప్పేది, నువ్వు ఉన్న పాటను నా దగ్గర రా, నీ బ్రతుకుని మారుస్తా. నువ్వు ఉన్న పాటను నా వైపు చూడు, నీ స్థితిని మారుస్తా.